హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఇక్కడ చూస్తే నా ఎక్స్నస్ లైవ్ అకౌంట్ అండ్ గోల్డ్ 15 minutes చార్ట్ ఇప్పుడే ఒక ట్రేడ్ తీసుకోవడం జరిగింది. సో ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది నేను చార్ట్లోకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది బ్రేక్ ఈవెన్ ట్రేడ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఒక $50-60 ప్రాఫిట్ వచ్చింది, కానీ బ్రేక్ ఈవెన్ ట్రేడ్. సో ఎందుకు తీసుకున్నాను అనేది మీకు ఇక్కడ చూస్తే గోల్డ్ 15 minutes చార్ట్. సో ఈ క్యాండిల్ ఎప్పుడంటే స్ట్రాంగ్గా క్లోజ్ అయిందో మీరు ఎంటైర్ మార్కెట్ స్ట్రక్చర్ చూసారా, క్లీన్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అండ్ కరెంట్ స్వింగ్ కూడా చాలా క్లీన్గా అప్ సైడ్ వెళ్తుంది. సో అండ్ ఈ క్యాండిల్ ఎప్పుడంటే స్టీఫర్ బులిష్గా అంటే చాలా స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ క్లోజ్ అయిందో నేను నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్లో ట్రేడ్ తీసుకున్నాను. రూల్గా ఈ క్యాండిల్ బాటమ్ విక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే మనం ట్రేడ్ తీసుకోవాలి. కానీ ఇది ఎక్స్చేంజ్ ఓపెనింగ్ టైం, మోస్ట్లీ ఎక్స్చేంజ్ ఓపెనింగ్ టైమ్స్లో బాటమ్ విక్స్ కూడా వెయ్యు, అంటే బులిష్ క్యాండిల్ బాటమ్ విక్ అండ్ బేరిష్ క్యాండిల్ టాప్ విక్స్ వెయ్యు. సో సాధారణంగా చాలా తక్కువ, చాలా రేర్గా వేస్తాయి. సో అందుకు నేను ఓపెనింగ్లో తీసుకున్నాను. నా స్టాప్ లాస్ వచ్చి ఈ క్యాండిల్ అంటే క్యాండిల్ 50% పెట్టాను. సో యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం 1:1 ఇచ్చింది. సో 1:1 ఇచ్చిన తర్వాత నేను స్టాప్ లాస్ బ్రేక్ ఏమి తీసుకొచ్చాను. సో బ్రేక్ ఏమిదే క్లోజ్ చేయాల్సి వచ్చింది ట్రేడ్. నేను 1:1 సెక్యూర్ చేసుకోలేదు. సో సెక్యూర్ చేసుకుంటే ఒక $500 నుంచి $600 వరకు ప్రాఫిట్ వచ్చాను. బట్ నేను బ్రేక్ ఏమిదే క్లోజ్ చేస్తాను ఈ ట్రేడ్. ఎందుకు అంటే నేను హోల్డ్ చేద్దాం అనుకున్నాను హయ్యర్ టైం ఫ్రేమ్, అంటే లైక్ 15 minutes మార్కెట్ స్ట్రక్చర్ సపోర్ట్ చేస్తుంది కదా అని. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో బ్రేక్ ఏమిదే క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో ట్రేడ్ కంప్లీట్ బ్రేక్ డౌన్ వచ్చి గ్రూప్లో పోస్ట్ చేశాను. సో గ్రూప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది. సో ఒకసారి జాయిన్ అవ్వండి. 1800 members ఉన్నారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే గ్రూప్లో అడగొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.